నమస్కారం. ఈరోజు మనం 5th క్లాస్ థర్డ్ లెసన్ కొండవాగు తెలుగు సాధన పత్రాలు చూడబోతున్నాము. ఇప్పుడు సాధన పత్రం 1 వర్క్షీట్ 1 చదవడం, వ్యక్తపరచడం. కింది కథను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చూడండి, ఇక్కడ విజయ్, కార్తీక్ మంచి స్నేహితులు. వీళ్ళు వస్తే బడిలో పిల్లలందరూ వీరి చుట్టూ చేరేవారు. వీళ్ళు ఏ తినుబండారాలు తెచ్చుకున్నా స్నేహితులందరికీ పిలిచి పంచుకొని తినేవాళ్ళు. ఒకరోజు పిల్లలంతా విజయ్, కార్తీకుల దగ్గరికి పోయి అందరితో కలిసి పంచుకొని తినే మంచి అలవాటు మీకు ఎలా వచ్చింది అని అడిగారు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో పిల్లలంతా కలిసి ఒకే చోట కూర్చున్నారు. విజయ్, కార్తీకు అక్కడకు చేరిన 3 కాకులను చూపించారు. ఆ కాకులు కావు కావుమంటూ అన్ని కాకులను పిలిచాయి. పిల్లలు వదిలిన అన్నం మెతుకులు కలిసి తినసాగాయి. అందరితో కలిసి పంచుకొని తినడం మేం కాకుల నుండే నేర్చుకున్నామని చెప్పారు. నేర్చుకోవాలే కానీ ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది. ఈ విధంగా మనకు ప్యాసేజ్ అని ఇచ్చారు. తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసరికి ఆహారం దొరికినప్పుడు కాకులు ఏం చేసేవి? కావు కావు అంటూ మిగతా కాకుల్ని పిలిచేవి. విజయ్, కార్తీకులకు ఉన్న మంచి అలవాటు ఏమిటి? అన్నం పంచుకొని తినడం. ఈ కథకు పేరు పెట్టండి అంటే కాకుల గుణం అని పెట్టచ్చు. మీ చాయిస్, మీ యొక్క ఒపీనియన్ ప్రకారం మీరు పెట్టచ్చు. తర్వాత విజయ్, కార్తీకులకు ఉన్న మంచి అలవాట్ల గురించి చదివారు కదా, మీరు నేర్చుకున్న మంచి అలవాట్లు రాయండి. అందరితో పంచుకోవడం. కింది పేరాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయమన్నారు. చూడండి, దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఆ ఎత్తు మీద నుంచి చూస్తే ఎటు చూసినా ప్రకృతి సౌందర్యమే కనిపిస్తుంది. ఈ నేల ఇంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంది. ఆకాశం ఆ ఎత్తు నుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది. ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది. ఇంకో మూల పింజ మబ్బుల ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి. వీటి నుంచి మనం క్వశ్చన్స్ ఏం తయారు చేయొచ్చు? చూడండి, కొండలు ఎలా ఉన్నాయి? కొండపై నుంచి ప్రకృతి ఎలా ఉంది? ఆకాశం ఎలా ఉంది? ఇల్లు వేటిలా కనిపిస్తున్నాయి? తూర్పు వైపు ఎలాంటి మేఘాలు ఉన్నాయి? ఇలాంటి క్వశ్చన్స్ మనం వేయచ్చు. ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. దీని తర్వాత వర్క్షీట్ 2కి వెళ్దాం. వర్క్షీట్ సాధన పత్రం 2 చదవడం, వ్యక్తపరచడం. పేరాను చదివి ఇచ్చిన పదాలను సరైన చోట రాయండి. ఇక్కడ పదాలు ఇచ్చారు: పీచు మిఠాయి, జాతర, చెరుకు రసం, సాయంత్రం, గాజులు. వీటిని మనం సరైన డాష్లో రాయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆనంద్, జయ అన్నా చెల్లెళ్ళు గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్ళారు. జాతర చాలా సందడిగా జరిగింది. జాతర అనేది ఫస్ట్ రాయాలి. అక్కడ బొమ్మల దుకాణాలు, మిఠాయి దుకాణాలు, గాజులు, బొట్టు బిళ్ళలు, గొలుసులు అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. అందులో ఒక దుకాణంలో జయకు గాజులు కొన్నాడు. తనకు రంగురంగుల బెలూన్లు బొమ్మలు కొనుక్కున్నాడు. ఇద్దరూ కలిసి పీచు మిఠాయి తిన్నారు. వారి దగ్గరలోనే చెరుకు రసం దుకాణం కనిపించింది. చెరుకు రసం, ఇక్కడ చెరుకు రసం తాగుదామని జయ అడిగింది. సరే తాగుదామని ఇద్దరు చెరో గ్లాసు తాగారు. జాతరలో ఉన్న అన్నిటిని చూసి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ఫస్ట్ జాతర, తర్వాత గాజులు, పీచు మిఠాయి, చెరుకు రసం, సాయంత్రం. ఇవి మనము వరుస క్రమంలో ఉన్న డాషుల ప్రకారము. తర్వాత విజయ్ తన డైరీలో ఆదివారం విశాఖపట్నంలో చూసిన విశేషాలు రాసుకున్నాడు. వాక్యాలు తారుమారయ్యాయి. తారుమారైన వాక్యాలను వరుస క్రమంలో పేరాగా రాయమన్నారు. చూడండి, ఇక్కడ తన డైరీలో రాసుకున్న వాక్యాలు తారుమారయ్యాయి. వీటిని మనం నీట్గా రాస్తే ఒక పారాగ్రాఫ్ లాగా ఈ విధంగా వస్తుంది. చూడండి, నేను ఈరోజు విశాఖపట్నం వెళ్ళాను. ఉదయం బీచ్కి వెళ్ళి సముద్రపు అలలు, చల్లని గాలిని ఆస్వాదించాను. ఆ తర్వాత ఓడరేవుకి వెళ్ళాను. ఓడరేవుకి వెళ్ళాను. అది చాలా ఆసక్తికరంగా ఉంది. తర్వాత సబ్మెరీన్ మ్యూజియం చూశాను. చివరిగా కైలాసగిరి వెళ్ళి పైనుంచి నగరాన్ని చూశాను. ఈరోజు నేను ఎన్నో కొత్త ప్రదేశాలు చూశాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా గడిచింది. ఇక్కడ ఇచ్చిన వాక్యాలను మనం పారాగ్రాఫ్ లాగా 1 by 1 రాసామన్నమాట, ఆర్డర్ ప్రకారం. తర్వాత వర్క్షీట్ సాధనా పత్రము 3కి వెళ్దాం. సాధన పత్రం 3 పదజాలం. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. ఇక్కడ హిమాలయాలు చూడడానికి ఎంతో బాగుంటాయి. అక్కడ ఎక్కడ చూసినా మంచు, మేఘాలు, ఎత్తైన పర్వతాలు చాలా అందంగా కనిపిస్తాయి. పర్వతాల మధ్యలో జలపాతాలు, నదులు,
సవ్వడులతో ప్రవహిస్తాయి. పచ్చని తోటలు, అడవులు చూస్తూ పక్షుల పాటలు వింటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సూర్యోదయం చూడడం ఒక అద్భుత అనుభవం. హిమాలయాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే ఎవరి మనసు అయినా ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. ఇక్కడ పేరాలో సరళ అక్షరాలు రాయమన్నారు. సరళ అక్షరాలు రాసాం. మా, దా, నా, సా, వా. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయమన్నారు. చూడండి, ఆ తోటి అలసట రాశారు, ఏ తోటి రాయలేదు. నెక్స్ట్ కా తోటి కలప, పా తోటి పనస, జా తోటి జలం, మా తోటి మడత, దా తోటి దయ. ఈ పదాలను ఉపయోగించి ఒక వాక్యం రాయమన్నారు. జలం అంటే నీరు. దాని తర్వాత పేరాలోని గుణింత అక్షరాలు రాయమన్నారు. నా, తా, పీ, టే, సు, మా. ఈ అక్షరాలతో పదాలు రాయమన్నారు. తోలు, బాలు, మేక, నాలుక, తాకిడి. ఒక సొంత వాక్యం రాయమన్నారు. నాలుక రుచిని తెలుపుతుంది. నెక్స్ట్ ద్విత్వాక్షరాలు చూడండి. ఛ, న, ని. ఇక్కడ అక్షరాలను ఉపయోగించి పదాలు. అవ్వ, పచ్చని, మున్న, అన్ని. అవ్వ అన్నీ ఇస్తుంది, అది సొంత వాక్యం. నెక్స్ట్ సంయుక్తాక్షర పదాలు చూస్తే ప్రవహిస్తున్నాయి, సూర్యోదయం. ప్రవహిస్తున్నాయి, వర్షం పడితే నదులు ప్రవహిస్తున్నాయి. సూర్యోదయంకి ముందుగానే లేవాలి. ఈ విధంగా వాక్యాలు రాయొచ్చు. దీని తర్వాత మనము సాధన పత్రం 4కి వెళ్దాం. రైట్. సాధన పత్రం 4 పదజాలం. గల్లలో అడవికి సంబంధించిన పదాలు రాయమన్నారు. చూడండి, అడవికి సంబంధించిన పదాలు జంతువులు, చెట్లు, పక్షులు, కుంకుళ్ళు, విస్తరాకులు. ఇవన్నీ మనం సర్కిల్ చేసాము, వాటిని మనం ఇక్కడ రాసాము. దాని తర్వాత గీత గీసిన పదాలకు అర్థాలు రాసి అర్థంతో వాక్యాన్ని రాయమన్నారు. చూడండి, గబగబా అంటే వాళ్ళు వేగంగా, ఆకాశంలో మేఘాలు వేగంగా కదులుతాయి అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ విరబూసిన మల్లెపూలు చూడచక్కగా ఉన్నాయి. చూడచక్కగానికి అండర్లైన్ చేశారు, అంటే అర్థం ముచ్చటగా. విరబూసిన మల్లెపూలు ముచ్చటగా ఉన్నాయి, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పుట్టలలో సర్పాలు నివసిస్తాయి. సర్పాలు అంటే పాములు, పుట్టలలో పాములు నివసిస్తాయి. పర్వతాల నుంచి జలపాతాలు కిందికి జాలువారుతున్నాయి. పర్వతాలు అంటే కొండలు, కొండల నుండి జలపాతాలు కిందికి జాలువారుతున్నాయి. నెక్స్ట్, సూర్యకాంతికి తామరాకు పైన నీటి బిందువులు దగదగా మెరుస్తున్నాయి. దగదగ అంటే తలతల. సూర్యకాంతికి తామరాకుపై నీటి బిందువులు తలతల మెరుస్తున్నాయి. నెక్స్ట్, కింది పదంతో సొంత వాక్యం రాయండి. విస్తరాకులు అంటే శుభకార్యాలలో విస్తరాకులు వాడుతారు, అది సొంత వాక్యం. ఈ విధంగా మనము సొంత వాక్యాలు, అర్థాలు, అదేవిధంగా అడవికి సంబంధించిన పదాలు సాధన పత్రం 4లో నేర్చుకున్నాము. నెక్స్ట్ సాధన పత్రం 5. సాధన పత్రం 5 పదజాలము. ఈ కింది ఆధారాలతో పట్టిక పూరించండి. కొండకు మరొక పేరు ఏంటంటే పర్వతము అని మనం ఇక్కడ ఫిలప్ చేసాము. గాలిలో ఎగిరేది. చేపలు పట్టుకొని తినే పక్షి ఏంటంటే కొంగ. అడ్డం చూద్దాం ముందు. తర్వాత ఒక తీయని పండు ఏంటి అంటే సపోటా. గుడిలో బడిలో కొట్టేది ఏంటంటే గంట. ఈ విధంగా రాసాము. తర్వాత నిలువు చూద్దాం. గాలిలో ఎగిరేది పక్షి. గాలిలో ఎగిరేది పక్షి. తర్వాత తక్కువ మందిని ఇలా అంటారు కొందరు. నదులన్నీ దీనిలో కలుస్తాయి. నదులన్నీ ఎందులో కలుస్తాయి? సముద్రం రాసాము ఇక్కడ. దాని తర్వాత అన్నం వార్చితే వచ్చేది గంజి. అన్నం వార్చితే మనకు వచ్చేది ఏంటి? గంజి. ఈ విధంగా ఫజిల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సరైన జవాబులు రాయండి. మనం చెత్తను చెత్తబుట్టలో వేయాలి. ఇది దేనిని సూచిస్తుంది అంటే శుభ్రతను సూచిస్తుంది. విద్యార్థులు చెట్లను కాపాడాలని నినాదాలు చేశారు. అది ఏ పదానికి సరిపోతుంది అంటే వన సంరక్షణ. ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ వల్ల గాలి మలినమవుతుంది. దీనిని ఏమంటారంటే గాలి కాలుష్యం. సాధన పత్రం 5 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సాధన పత్రం 6 చూడండి. సాధన పత్రం 6 స్వీయ రచన. జావేద్ లేఖను ఎవరికి రాశాడు? జావేద్ లేఖను వెంకట్కు రాశాడు. తర్వాత మీరు చూసిన ఏదైనా కొండ గురించి 2 వాక్యాలు రాయండి. నేను అరకు కొండలను చూశాను. అవి చాలా అందంగా పచ్చని చెట్లతో నిండి ఉన్నాయి. నీటి బుగ్గ దగ్గర నుంచి పాయలు ఎలా వస్తున్నాయి? నీటి బుగ్గ దగ్గర నుండి పాయలుగా చీలి గలగలా నీరు పాయలుగా చీలి గలగలా పారుకుంటూ వస్తున్నాయి.
దాని తర్వాత కొండపై నుంచి ఊరిని చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతిని రాయండి. కొండపై నుంచి ఊరు చాలా అందంగా మరియు చిన్నగా కనిపించింది. తర్వాత ఒక గ్రామము ప్రకృతి సమతుల్యంగా ఉండడానికి మనం ఏం చేయాలో మీ మాటలలో రాయండి. మనం ఎక్కువ చెట్లను నాటాలి మరియు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. తర్వాత రామం వాళ్ళ ఊరి చుట్టూ ఏమున్నాయో తెలుసుకుందాం కదా. మరి మీ ఊరి చుట్టూ ఏమున్నాయో 5 వాక్యాలు రాయండి. చూడండి, మా ఊరి చుట్టూ పచ్చని పొలాలు ఉన్నాయి. మా ఊరిలో ఒక చెరువు ఉంది. మా ఊరిలో ఒక గుడి ఉంది. మా ఊరు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. మా ఊరిలో ఒక పెద్ద బడి ఉంది. ఈ విధంగా మనము రాసుకోవచ్చు. సాధన పత్రము 6 కంప్లీట్ అయిపోయింది. సాధన పత్రం 7 భాషాంశాలు. కింది వాక్యాలలో నామవాచకాన్ని సర్వనామాన్ని గుర్తించి గీత గీయమన్నారు. చూడండి, వీరన్న పొలానికి వెళ్ళాడు. వీరన్న అనేది నామవాచకం. అతడు మామిడికాయలు కోసాడు. అతడు అనేది సర్వనామం. సునీత వినీత బజారుకు వెళ్ళారు. సునీత వినీత నామవాచకాలు. వాళ్ళు కూరగాయలు కొన్నారు. వాళ్ళు అనేది సర్వనామం. పిల్లి పాలు తాగింది. పిల్లి అనేది నామవాచకం. అది మ్యావ్ మ్యావ్ అంటూ పారిపోయింది. అది అనేది సర్వనామం. దివ్య బడికి వెళ్ళింది. దివ్య అనేది నామవాచకము. ఆమె పరీక్ష రాసింది. ఆమె అనేది సర్వనామం. దాని తర్వాత కింది వాక్యాన్ని పరిశీలించండి. ఖాళీలలో సరైన సర్వనామాలు రాయండి. ఆనంద్ చెరువుకు వెళ్ళాడు. అతడు చేపలు పట్టాడు. విశాఖపట్నంలో బీచ్ ఉంది. అది సుందరమైన నగరము. నెమలి అందమైన పక్షి. దానికి అందమైన ఈకలు ఉంటాయి. రాజు హోటల్కు వెళ్ళాడు. అతడు పూరి తిన్నాడు. సిరి సంగీతం నేర్చుకుంది. ఆమె పాటలు బాగా పాడుతుంది. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. రాము రోజు బడికి వెళ్తున్నాడు. గీత గీసిన పదము ఏ భాషా భాగం అంటే రాము అనేది నామవాచకం. ఖాళీలో సరైన సర్వనామం రాయండి. ఇందు బొప్పాయి తిన్నది. ఆమెకు బొప్పాయి అంటే చాలా ఇష్టం. సర్వనామాన్ని గుర్తించండి. సిరి నేను కలిసి తిరుపతి వెళ్ళాము. ఇక్కడ నేను అనేది సర్వనామం. తర్వాత కాబట్టి ఈ రాయాలి. అమ్మ కూరగాయలు తెచ్చింది. అవి తాజాగా ఉన్నాయి. దేనికి బదులు అవి అనేది దేనికి బదులుగా వాడారు అంటే కూరగాయలు. కాబట్టి రెండో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సాధన పత్రం 7 అనేది కంప్లీట్ అయింది. సాధన పత్రము 8 సృజనాత్మకత. ఊహించి రాయండి. మీరైతే ఏం చెప్తారు? నేనే పుస్తకాన్ని అయితే నాకు అట్ట వేసి జాగ్రత్తగా చూసుకో, రోజు నన్ను చూడు, నాతో మాట్లాడు అని చెప్తుంది పుస్తకం. ఇప్పుడు బ్యాగ్ని నేనేం చేస్తాను అంటే నేను నిన్ను కింద పడేయను, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక్కడ మీరైతే ఏం చెప్తారు అనేది ఇక్కడ మనకు టైటిల్ అన్నమాట. పెన్ను. నేను నీతో అందమైన అక్షరాలు రాస్తాను, నిన్ను పాడు చేయను. అదేవిధంగా స్కేలు. నేను నిన్ను విరగ్గొట్టను, చక్కగా గీతలు గీసుకుంటాను. తర్వాత ఏకరూప దుస్తులు. నేను నిన్ను మురికి చేయను, రోజు శుభ్రంగా వేసుకుంటాను. బూట్లు. నేను నిన్ను బురదలో తొక్కను, రోజు పాలిష్ చేసుకుంటాను. ఈ విధంగా మనకు సాధన పత్రం 8 అనేది కంప్లీట్ అయింది. నేనేమి నేర్చుకున్నాను? వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. వాగు అంటే ఏంటంటే చిన్న ఏరు. కొన్ని ప్రాంతాలకు వాగునీరే ఆధారం. చిన్న ఏరు. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. ఆకాశం నీలి రంగులో ఉంటుంది. తర్వాత వాక్యాన్ని చదవండి. సర్వనామాన్ని గుర్తించండి. నా పేరు హేమ. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను అనేది ఇక్కడ సర్వనామం. నామవాచకానికి బదులుగా వాడదాన్ని మనం సర్వనామం అంటాం. కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. పిల్లలు సర్కస్ చూడడానికి వెళ్ళారు. అక్కడ రంగురంగుల టెంట్, పెద్ద పెద్ద జంతువులు, చురుకైన కళాకారులను చూసి పిల్లలు చాలా ఆనందించారు. జోకర్ చేసిన సరదా చేష్టలకు అందరూ నవ్వారు. గాలిలో ఊగే ఆటలు, రింగులపై చేసే విన్యాసాలు చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. సర్కస్ పిల్లలకు వినోదంతో పాటు ధైర్య సాహసాలను కూడా నేర్పింది. పిల్లలు ఆనందించడానికి కారణం ఏమిటి? సర్కస్ చూడడం వల్ల. పిల్లలు ఆనందించడానికి కారణం ఏమిటి? సర్కస్ చూడడం వల్ల. సర్కస్ ద్వారా ఏమి నేర్చుకున్నారు? ధైర్య సాహసాలు. జోకర్ చేసిన పనికి పిల్లలు ఎలా స్పందించారు? నవ్వారు. తర్వాత జావేద్ దసరా సెలవులకు ఊరు వెళ్ళారు కదా. బడికి సెలవులు ఇచ్చినప్పుడు మీరెక్కడికి వెళ్ళారు? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను.
తర్వాత నీటి బుగ్గ నుంచి నీరు ఎలా వస్తుందని పాఠంలో చెప్పారు. నీటి బుగ్గ నుంచి నీరు పాయలుగా పొంగుతూ నృత్యం చేస్తూ పాము నడకలు నడుస్తూ బుసబుసా పొంగుతున్నాయి. ఇది మనకు లెసన్కి సంబంధించిన వాక్యాలు. దీని తర్వాత మనము నెక్స్ట్ పేజ్, లాస్ట్ పేజీ, థర్డ్ క్వశ్చన్. వర్షం వచ్చే ముందు ప్రకృతి ఏ విధంగా ఉంటుందో రాయండి. వర్షం వచ్చే ముందు ఆకాశంలో నల్లని మేఘాలు వస్తాయి, చల్లని గాలి వీస్తుంది, అంతా చీకటిగా మారుతుంది. తర్వాత పాఠంలో మేఘాలు ఏ విధంగా వర్ణించారు? పాఠంలో మేఘాలను నీటిని మోసుకొచ్చే నల్లని ఏనుగులతో మరియు చల్లని నీటి మూటలతో వర్ణించారు. దాని తర్వాత రామం, సూర్య వాగు చూడడానికి వెళ్ళారు కదా, మీరు విహారయాత్రకు వెళితే మీ బృందానికి ఏ జాగ్రత్తలు సూచిస్తారు? లోతైన నీటిలోకి వెళ్ళకూడదు, అందరూ కలిసికట్టుగా ఉండాలి, తినడానికి మంచి ఆహారము నీరు వెంట ఉంచుకోవాలని సూచనలు ఇస్తాము. తర్వాత నదులు తమ నీటిని తాము తాగవు, కానీ పంటలు పండడానికి, మన దాహం తీర్చడానికి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. నదుల యొక్క సహాయ గుణాన్ని అభినందిస్తూ 4 వాక్యాలు రాయండి. నదులు తమ నీటిని తాము తాగవు, అవి మనకు దాహం తీరుస్తాయి, పంటలు పండడానికి సహాయం చేస్తాయి, పరోపకారం చేయడం నదుల నుంచి మనం నేర్చుకోవాలి. ఈ విధంగా మనము మొత్తము కొండవాగుకి సంబంధించిన సాధన పత్రాలన్నీ కంప్లీట్ చేశాము. టోటల్ కంప్లీట్ అయిపోయాయి. ఇది మన ఛానల్లో చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.